హాయ్ అండి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా పుడకగా అండ్ పీస్ విడిపోకుండా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నా స్టైల్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? నేను ఇక్కడ 1 kg అంటే ఆల్మోస్ట్ 10 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటికి ఇలా ఘాట్లు పెట్టుకొని కడిగేసి నీట్గా కడిగేసి ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకున్నాను. అండ్ దీంట్లో పసుపు, కారము, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మరసము. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది అండ్ అలాగే లోపల వరకు బాగా కుక్ అవుతుంది, విడిపోకుండా ఉంటుంది. మెయిన్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్క మనం ఉడకబెట్టినప్పుడు మొత్తం బోన్ నుంచి వేరవ్వకుండా నీట్గా లోపల వరకు కుక్ అవుతుంది, మసాలా అంతా పట్టేసి. ఇలా ఆ మసాలా ప్రతి పీస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 2 hours తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, నేను ఆల్రెడీ చూపించాను ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ కోసమని. ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న దాంట్లో సాల్ట్ వేసి ఒక్క 5 minutes పక్కన పెడితే ఇలా వాటర్ వచ్చేస్తుంది. దాని నుంచి వాటర్ వేరైపోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. చూడండి, ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకుంటూ ఆనియన్స్ని అందులో వేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో దాని నుంచి. ఇలా మొత్తంగా తీసేసుకొని ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకవేళ మీరు రేపు అలా బిర్యానీ చేసుకోవాలంటే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఒక 1 month వరకు అస్సలు పాడవండి. చూడండి ఎంత త్వరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయో. మనకి ఈ కలర్ అయితే సరిపోతుంది. సో తీసి పక్కన ఉంచుకుంటున్నాను నేను. మిగతా వాటిని అలానే ఉంచుకొని చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టుకొని, మిగతా వాటిలో షాజీరా వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఫ్రిడ్జ్లో నుండి తీసి వేసేసుకోవాలి. మనము మొత్తానికి సరిపోయేంత ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఆ గ్రేవీ కూడా మనకు అవసరమే. కాబట్టి మొత్తాన్ని తీసి అలా నీట్గా వేసేసుకొని బాగా కలపాలి. మనము లెగ్ పీసెస్ మాత్రమే చూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు కలపడానికి ఉండదు. ఒక్కొక్క పీస్ని 2 వైపులా ఫ్రై అయ్యేటట్టు నీట్గా కలుపుకోవాలి. లేదు అని అంటే మనకి బోన్ నుండి పీస్ మొత్తం వేరైపోతుంది, అస్సలు బాగోదు బిర్యానీ చూడ్డానికి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, ఇది సోంపు పౌడర్ అండి. ఇందులో సోంపు పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్, ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇది కసూరి మేతి, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3ని కడిగేసి వేసుకుంటున్నాను.
అన్నింటిని వేసేసుకొని ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మనకి ఈ పీస్ కాస్త ఫ్రై అయ్యేంత వరకే, లేకపోతే లోపల అంతా ఉడకనట్టుగా మనకి బయట బిర్యానీ తిన్నప్పుడు పీస్ దగ్గర అంటే నార్మల్గా బోన్ దగ్గర ఏదో స్మెల్లీ లాగా వస్తుంది కదా, అలాంటి ఫీల్ రాకుండా ఉండాలి అని అంటే కాసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో దట్ లోపల వరకు కుక్ అవుతుంది. తర్వాత పెరుగును నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా పెరుగును యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలి అని అంటే పెరుగు అంత యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను పెరుగు, సరిపోతుంది నాకు. నేను తీసుకునే రైస్ క్వాంటిటీకి ఇంత గ్రేవీ సరిపోతుంది. నేను కరెక్ట్గా కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటాను. ఈక్వల్ క్వాంటిటీ అయితే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్. దానికోసమని నాకు ఇంత పెరుగు సరిపోతుంది. సో 2 వైపులా ఇలా నీట్గా కలిపేసేసుకొని కాస్త ఉడికింది అని అంటే మనకు సరిపోతుందండి. ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దమ్కి పెట్టినప్పుడు కూడా పీస్ ఉడుకుతుంది. సో అది కూడా గమనించాలి. మనకి ఇక్కడ ఒక 60% కుక్ అయితే సరిపోతుందండి. చూడండి, పీస్ తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. ఇలా మనం నీట్గా ఒకదానిపైన ఒకటి లేకుండా అన్ని సమానంగా కింద వైపు ఉండేటలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆ ఫ్లేమ్కి దానిపైన ఒక లైట్ మార్క్ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పీస్కి, అందుకోసమని. తర్వాత చివర్లో నేను ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటికి ఘాట్లు కూడా పెట్టలేదు, డైరెక్ట్గా అలా వేసి ఉంచుకున్నాను. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని రైస్ కోసమని ఇంకో బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో షాజీరా, యాలకులు, స్టార్ అనీస్, ఇంకా దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అన్నీ వేసి బాగా కలపాలి. ఇవి కాస్త ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. నేను పైనుంచి డెకరేషన్కి చివర్లో ఏమి వేయట్లేదు. సో అందుకోసమే రెండిట్లలో కూడా ఈక్వల్ క్వాంటిటీలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. లేదు మీకు అవి ఇష్టం ఉండదు అని అనిపిస్తే కనుక పేస్ట్ పట్టేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎవరైనా కొత్తిమీర, పుదీనా తినని వాళ్ళు, అది చూస్తే నచ్చని వాళ్ళు ఉంటే వాటన్నింటినీ కలిపి పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకొని వేసేసుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా. అండ్ తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఇలా బాగా మరిగిన తర్వాత, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం రైస్ కడిగి పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను, కడిగేసి నానబెట్టుకున్నాను. కరెక్ట్గా ఒక 1/2 అవర్ నానింది అని అంటే సరిపోతుంది రైస్, అంతకు మించి అవసరం లేదు. వాటర్ ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే మనకి ఈక్వల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, మనము ఎక్స్ట్రా వాటరే ఉండాలి మనకి. అండ్ సాల్ట్ ఎలా ఉండాలి అని అంటే ఉప్పగా అనిపించాలి మనకు, ఎందుకంటే రైస్కి సపరేట్గా మనం ఏం చేయట్లేదు, ఒక లేయర్ లాగా పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇలా రైస్ అంతా ఒక 80% కుక్ అయిపోయింది అని అంటే సరిపోతుంది మనకి. దమ్కి పెట్టినప్పుడు మనకి మిగతా అంతా కూడా బాయిల్ అయిపోతుంది. మనకి రైస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము చికెన్ పైన లేయర్స్ వేసుకోవాలి. నేను ఏ బౌల్ అయితే తీసుకొని దమ్కి పెట్టుకుంటానో అందులోనే చికెన్ కుక్ చేసేసుకుంటాను, సో దట్ నాకు ఇంకో బౌల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకోసమని ఇలా లేయర్ లాగా దానిపైన వేసేసుకోవాలి. వెడల్పాటి బౌల్ అయితేనేమో నీట్గా వస్తుందండి ఎప్పుడైనా బిర్యానీ.
బౌల్ ఇలా వెడల్పుగా ఉండాలి. సో మొత్తం ఇలా రైస్ వేసేసుకొని పైనుండి మనకి ఇందాకలా మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, వాటర్ పారేసుకోవద్దు. పైనుంచి ఒక 2 స్పూన్స్ అలా వాటర్ వేయడం వల్ల మనకి లోపల ఉన్న రైస్ కి కింద ఉన్న కర్రీ కరెక్ట్ గా బాయిల్ అవుతుంది. ఖచ్చితంగా పైనుంచి వాటర్ వేయాలి, లేదంటే పొడి పొడిగా అయిపోతుంది. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, ఇక్కడ నేను 1/2 గ్లాస్ నిమ్మరసం తీసుకున్నాను. అండ్ అలాగే ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవన్నీ వేసేసి పైనుంచి మూత పెట్టేసి, నేను ఇక్కడ పిండి అలాంటివి ఏం యూజ్ చేయలేదండి, బరువు పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కడికి వెళ్ళదు ఆవిరి, మొత్తం అలానే ఉండిపోతుంది. రివర్స్ లో పెట్టాలి మూత అంతే. సో ఇలా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ నా స్టైల్లో. ఒక్కసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అని అంటే, రైస్ పైకి లేస్తుంది పుడకల్లాగా. సో అది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు రీజన్. బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలాంటి హడావిడి లేకుండా ఉన్న వాటితో సింపుల్గా ఇలా చేసేసుకొని, మీకు ఎలా అనిపించింది? పీస్ చూడండి, అస్సలు విడిపోలేదు, ఎలా ఉన్న పీస్ అలానే ఉంది అండ్ లోపలి వరకు కూడా కుక్ అయిపోతుంది. రైస్ చూడండి పొడి పొడిగా వచ్చింది అండ్ కింద అస్సలు మాడదు. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.